హాల్లో కూర్చున్న అమర్ దగ్గరికి ఆరు ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంది మనోహరి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టావా అని అడుగుతుంది. దీంతో అమర్ ఆ ఫోటో చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే మనోహరి అనుమానంగా అమర్కు గతం గుర్తుకొచ్చిందా ఏంటి చాంబా అని మెల్లగా అడుగుతుంది చాంబాని. చాంబా మాత్రం భయంగా చూస్తూ ఉంటుంది. అమర్ ఆ ఫోటో చూస్తూ ఎవరి ఈవిడ అని అడుగుతాడు. దీంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. హమ్మయ్య, అమర్కు గతం గుర్తుకు రాలేదు అని మనసులో అనుకొని ఆ ఫోటో తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెడతానంటుంటే అమర్ వద్దని, దేవతలా ఉన్న ఈవిడ ఫోటోను ఇక్కడే హాల్లో పెడతానని అంటాడు అమర్. అమర్ మాటలకు మనోహరి షాక్ అవుతుంది. భాగి, రాతోడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోహరి మాత్రం ఆ ఫోటో ఇక్కడ ఎందుకు అమర్, స్టోర్ రూమ్లో పెడతాను అంటుంది. దీంతో అమర్ కోపంగా మనోహరిని తిట్టి ఫోటో హాల్లో పెడతాడు. రాతోడికి చెప్పి పూలదండ తెప్పించి ఆరు ఫోటోకు దండ వేస్తాడు. అంతా చూస్తున్న మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. అమర్ తనని ఫోటో విషయంలో కలగజేసుకోవద్దని చెప్పడంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన రూమ్లోకి వెళ్ళి చాంబాతో కోపడుతుంది. తన్నే కల్పించుకోవద్దంటాడా అమర్ అనుకుంటూ ఇరిటేట్గా ఫీల్ అవుతుంటే అప్పుడే లోపలికి భాగి, రాతోడు వస్తారు. చూసావా మనోహరి, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అంటుంది భాగి. ఇది నీ పతనానికి ఫస్ట్ స్టెప్ మనోహరి, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ చెప్పగానే మనోహరి కోపంగా ఏయ్, ఏం వాగుతున్నావు భాగి, నా పతనమేంటి అనగానే పతనం అంటే తెలియదా మనోహరి గారు, తమరికి పోయే కాలం దాపరించింది అని అర్థం అంటాడు రాథోడ్. రాథోడ్ మాటలకు మనోహరి కోపంగా తిడుతుంది. మాటలు జాగ్రత్త రాథోడ్, నువ్వు ఈ మనోహరితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అనగానే భాగి కోపంగా మనోహర్ని తిడుతుంది. ఆయన పరిస్థితి అడ్డుగా పెట్టుకొని వాడుకోవాలనుకున్నావు, కానీ ఆ దేవుడి ఆట వేరేలా ఉంది మనోహరి అంటూ చెప్పగానే బుజ్జమ్మగ పుట్టిన అరుంధతి మేడం ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు. అదే జరిగితే కొంతమందిని మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయమని రాథోడ్ అంటే నన్నెందుకు గెంటేస్తుంది, నేనేం తప్పు చేశానని అంటూ మనోహరి అడుగుతుంది. దీంతో భాగి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటావేంటి మనోహరి, రాథోడ్ నిన్ను గెంటేస్తాడని అనలేదు కదా అని అంటుంది. ఇక రాథోడ్ స్టోర్ రూమ్లో ఉన్న అరుంధతి మేడం ఫోటోను సార్ హాల్లోకి తీసుకొచ్చారు. హాల్లో ఫోటోలో ఉన్న అరుంధతి మేడం బయటకు వస్తే ఉంటుంది దబిడి దిబిడే అనగానే ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకో మనోహరి అంటూ భాగి వార్నింగ్ ఇచ్చి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక మనోహరి వెటకారంగా నవ్వుతూ అదేంటి చాంబా నాకే వార్నింగ్ ఇస్తుంది, అసలు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చాంబా మాత్రం ఈరోజు నీ టైం అస్సలు బాగలేదు మనోహరి, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో ఏంటో అనగానే మనోహరి కోపంగా చాంబా ముఖం చూస్తుంది. ఉదయం కాఫీ తీసుకొచ్చి నన్ను నిద్ర లేపింది నువ్వే, పొద్దున నేను చూసింది నీ దరిద్రపు ముఖాన్ని అంటుంది మనోహరి. దీంతో చాంబా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.